ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం. మహిళలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం. బస్సు ఎక్కేటప్పుడు క్యూ పద్ధతి పాటించండి. టికెట్ కు సరిపడ చిల్లర ఇచ్చి కండక్టర్ కు సహకరించండి. ఇగో గిసొంటి సుద్దులు రాసి ఉంటాయి బస్సులల్లా. ప్రయాణికులకే కాదు, డ్రైవర్ తన సుత పద్ధతిగా నడిపి KMPL వెంచే ఇకమతి చెయ్యురని రాసి ఉంటది. అంటే తక్కువ డీజిల్ తోని ఎక్కువ మైలేజ్ రావాలన్నట్టు. ఈడికి మంచిగానే ఉన్నది కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సుత రాస్తే బాగుండే. ఉత్తమ డ్రైవర్లు అంటే ఆర్టీసోళ్లే పోర్రి. ట్రాఫిక్ రూల్స్ చాలా పద్ధతిగా పాటిస్తుర్రట. నీరుడు 6000 పెండింగ్ చలాన్లు ఉన్నాయంటే చూడుర్రిగా. ఈ పెండింగులే కట్నేసుత లెక్కేస్తే ఇంకెన్ని ఉంటాయో. చిత్రం ఏందంటే అందులో సగం పట్నంలో నడిచే బస్సుల మీదనే. అంటే 3000 చలాన్లు పెండింగ్ పడ్డాయి. బస్ స్టాప్ ఈడుంటే ఆడాపుతుర్రట. ఎర్ర లైట్ పడ్డా లైట్ తీసుకుంటుర్రట. బైకులు కార్లతో రేసింగ్ పోటీలు పెడుతున్నారట. ఊకుంటారా ట్రాఫిక్ వాళ్ళు? టిక్క ఫోటోలు కొట్టుడు, చలాన్లు వేసుడు. ఆర్టీసోళ్లే కట్టుకుంటారు, ఫరక్ పడేది ఏముంది అంటారా? బస్సు నడిపే డ్రైవర్ అన్నదే జిమ్మెదారి. ఎన్ని ఫైన్లు పడ్డా వాళ్ళే కట్టాలి. రూల్స్ అట్లున్నాయి మరి. అయితే చలాన్లు బగ్గనే పడ్డాయి గానీ ఆర్టీసీ బస్సులతో టక్కర్లు చాలా అంటే చాలా తక్కువట. 100 యాక్సిడెంట్లు అయితే అందులో బస్సులై 1-2 గంతే. కానీ ఏ మాట కామాటే తాంబేలతోని పోటీ పడే పట్నం ట్రాఫిక్ లా బండి నడుపుడే కష్టం అంటే బస్సు నడపాలంటే ఇంకెట్లుండాలి? అయినా సుత రూల్స్ తప్పొద్దు కదా, బరాబర్ పాటించాల్సిందే. ఓ డ్రైవర్ అన్నలు, మీ చేతుల స్టీరింగే కాదు బస్సు నిండా పబ్లిక్ సీట్ ఉంటారన్న ముచ్చట మర్చిపోకురి జరా పైలం మరి.